హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన వ్యక్తి ఎవరు అంటే రిషబ్ పంత్. రిషబ్ పంత్‌కి ఉన్న టాలెంట్ వల్ల ఆయన్ని లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు 27,00,00,000 ఇచ్చి ఆయనైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఆహ్, చాలా టీమ్‌లు పోటీ పడ్డాయి ఆయన కోసం. కాకపోతే లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ 21,00,00,000 దగ్గర నుంచి ఒకేసారి 6, 7,00,00,000 వరకు పెంచి 27,00,00,000కి ఆయనైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 27,00,00,000లో రిషబ్ పంత్ వచ్చేది ఎంత అనేది ఇప్పుడు కీలకమైన విషయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు 27,00,00,000 సంపాదిస్తున్నారు. ఒక్క నెల రోజులు ఆడి ఈ స్థాయిలో డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి అందరూ వాళ్ళ మీద కళ్ళు పడ్డాయన్నమాట. అయితే ఇక్కడ మనకి వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే మన ఇండియా ఆహ్, రూల్స్ టాక్స్ రూల్స్ ప్రకారం రిషబ్ పంత్‌కి వచ్చే 27,00,00,000లో ఇప్పుడు రిషబ్ పంత్ వేలం పాటలో 27,00,00,000 సంపాదించాడు కదా! ఈ 27,00,00,000లో 30% 30% టాక్స్‌కే పోతది. ఈ 30% 27,00,00,000 30% ఎంతంటే దాదాపు 8,00,00,000 దాటుతున్నారు. అంటే 8,00,00,000లో తను సంపాదించిన 27,00,00,000లో ఓన్లీ టాక్స్‌కే 8,00,00,000 పోతుందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి టాక్స్ రూల్స్ మన దేశంలో ఏ స్థాయిలో ఉన్నాయో. ఏదేమైనా గానీ ఆహ్, ఇట్లా సంపాదించినోళ్ళు టాక్స్ కడుతున్నారు. చాలామంది ధనవంతులు ఆహ్, టాక్స్‌లు కడుతున్నారు. కాకపోతే ప్రభుత్వాలు ఆ టాక్స్‌కి ఇండియా డెవలప్‌మెంట్‌కి యూజ్ చేస్తే బావుంటది. కాకపోతే ఇక్కడ ప్రీవీస్ అని కొన్ని కొన్ని అవినీతి పరులు కొన్ని కాంట్రాక్ట్‌లకి వాటన్నిటికి వెళ్తున్నాయి. ఇట్లా ఎళ్ళకుండా ఇంత కష్టపడి ఇంత డబ్బు వాళ్ళు టాక్స్ కట్టేటప్పుడు ఆ టాక్స్‌కి న్యాయం చేయాలి గదా! అనేది ఇక్కడ అభిప్రాయం. ఏదేమైనా గాని ఒక చర్చ అయితే నడుస్తుంది. 27,00,00,000 సంపాదించాడని. కాకపోతే ఆయనకు వచ్చేది ఓన్లీ 18,00,00,000 మాత్రమే. మిగిలిన 8,00,00,000 పోగా ఆయనకి మిగిలేది ఓన్లీ ఈ 18,00,00,000 మాత్రమే మిగులుతాయి. ఇది మరి విషయం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి. థాంక్ యూ.